మిథునాని టచ్ చేసినందుకు రౌడీలనైతే కొడుతూ ఉంటాడు దేవ. అలా దేవ కొట్టిన రౌడీలను కొట్టడం చూసి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా కొడుతున్నప్పుడు దేవకైతే చేయికి దెబ్బ తగలడంతో తన చీర కొంగు చింపేసి మిథున అయితే కట్టుకడుతూ ఉంటుంది. నీకు ఒక విషయం తెలుసా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అప్పుడు అలానే చేసేవారు హీరోయిన్లు అనేది అంటూ ఉంటాడు దేవ. ఆ మాటలకి మిథున అయితే ఇలా అంటూ ఉంటుంది, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా ఫీలింగ్స్ ఒకటే అని చెప్పి అంటూ ఉంటుంది మిథున. అలా అంటూ దేవకాశ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే మిథున కడుతుంటే అలా చూస్తూ ఉంటాడు. ఇలా మీ ఊర్లో ఇలా నిన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడం అలాంటివి ఏమిటి లేవా అనేది అంటూ ఉంటాడు దేవ. ఆ మాటలకి మిథున అయితే అలా చూస్తూ, నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి, ఇంకా చెప్పాలి అంటే నువ్వే నాకు సారీ చెప్పాలి అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి, ఏంటి నేను నీకు సారీ చెప్పాలా, ఎందుకు అనేది అంటూ ఉంటాడు దేవ. ఆ మాటలకి, నీ వల్లే నీ శత్రువులే కదా, నీ వల్లే వాళ్ళు నన్ను టచ్ చేయడానికి వచ్చారు, లేదంటే వాళ్ళకి నాకేం శత్రుత్వం ఉంది అనేది అంటూ ఉంటుంది. అమ్మో బాబోయ్ అనేది అంటూ ఉంటాడు. నిజంగా నువ్వు మహా తల్లివి, నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ వాడు అవుట్ అని చెప్పి దేవ అయితే మిథునతో అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి, నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనగానే దేవ అయితే అవును కదా అని చెప్పి అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మిథున అయితే చాలా పొగరగా అలా చూస్తూ ఉంటుంది దేవకాశి. నిజంగా నేను దీన్ని పెళ్లి చేసుకున్నాను, ఇది ఇంకా ఫీల్ అవుతుందా అని అయితే అలా చూస్తూ ఉంటాడు. మిథున కూడా దేవకాశి కోపంగా చూస్తూ